మీరు ఎప్పుడైనా జంతువులు గమనించినట్టయితే అవి ఎప్పుడు స్లిమ్ గా ఉంటే, ఎనర్జీగా ఉంటే, ఎప్పుడు ఫ్యాట్ ఉంటే అప్పుడు సిద్ధంగా ఉంటాయి. మీరు గమనించినట్టయితే వాటికి అయితే క్రానిక్ డిసీజులు ఉండవు, ఫ్యాటీ లివర్స్ ఉండవు, ఒబేసిటీ ప్రాబ్లం ఉండదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు, సయాటికా, సోరియాసిస్ ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అవి ఎప్పుడు ఒకటే చేస్తాయి, రోజు మొత్తం మీద ఒకసారి తింటాయి. వాటికి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు మాత్రమే తింటాయి. అది ఇంకొకసారి ఆకలిస్తే ఖచ్చితంగా వేటాడాలి. జంతువులు ఇక్కడ చేసే పని ఏంటంటే, దానికి ఆకలి వేసినప్పుడు మొట్టమొదటిగా ఒకసారి కొంచెం వాటర్ దాకా చూస్తాయి. అప్పటికి వేస్తే ఖచ్చితంగా వేటాడి అప్పుడు మాత్రం ఆహారాన్ని తీసుకుంటాయి. అంటే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే, మన పూర్వీకులు సాయంత్రం 6 దాటితే భోజనం తినడం మానేమంటారు. అంటే తిండి అనేది ఆపేయమంటారు. ఎందుకు? బాడీ తనంతటా తాను రిపేర్ చేసుకునే అవకాశం ఇవ్వడానికి. అయితే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే, 6 దాటిన దగ్గర నుంచి 6 నుంచి 10 లోపు మాకు ఆకలేస్తుంది, ఏం చేయాలి, మరి ఆకలితో ఉండలేము కదా అని చెప్పి వాళ్ళు ఏది పడితే అది వేసేస్తూ ఉంటారు అనమాట. మార్నింగ్ లేవగానే బిర్రుగా టిఫిన్ తినాలి, ఆఫీస్కి వెళ్తే టీ తాగాలి, అది అరగకుండానే తర్వాత మధ్యాహ్నం భోజనం, అది అరగకుండానే ఈవినింగ్ స్నాక్స్, అది అరుగుతుందా లేదా అని తెలుసుకునే లోపే మళ్ళీ రాత్రికి డిన్నర్ వేస్తావు. ఈ మధ్యలో ఏదైనా ఎవడైనా పిలిచినా ఏదైనా స్వీట్ లాంటిది ఏదైనా లాగించాలనిపిస్తే లాగించేస్తావు. ఈ విధంగా నీ బాడీని ఒక చెత్త కుప్పలా దొరికిందల్లా వేసేస్తూ ఉంటే నీ బాడీ తనంతటా తను రిపేర్ చేసుకునే అవకాశం ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు నువ్వు తిన్నది అడిగించడానికే సమయం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు దొరికితే అప్పుడు ఆహారాన్ని కడుపులో వేసేసుకుంటే ఖచ్చితంగా రోగాలు బారిన పడపోతే ఇంకేమవుతుంది చెప్పు. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, ఆహారాన్ని మితంగా తీసుకుంటే ఔషధం, అమితంగా తింటే రోగం అని.